జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పరమశివునికి పంచామృత అభిషేకాలు ప్రతినిత్యం కొనసాగుతుండగా సోమవారం ప్రత్యేకంగా అన్నపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగ ఆకారంలో అన్నాన్ని పానపట్టం నుండి లింగం పూర్తిగా అన్నంతో కప్పివేసి లింగ స్వరూపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అన్నపూజ కార్యక్రమాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, వైదిక ఆశీర్వచనం నిర్వహించారు. అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం, భజన కార్యక్రమంతో సోమవారం ప్రత్యేక కార్యక్రమం ముగిసింది. మెడలోపల హారమోయ వేసినాము, గంగమ్మను చంద్రయ్యను శిఖలోపల తొరిమి నీవు, నా గంగను మెడలోపల హారమో దిగిరావయ్యా కైలాస శిఖరం, వెండి కొంగ పైన నీవు నందిగా కొలువుండినావు, తాగంతావు అంటూ చేవు, గంగమ్మను వదలవా మా గొంతులు తడపవా, గంగమ్మను వదలవా మా గొంతులు తడపవా. శరణం శరణు గణేశ, గణేశ శరణం శరణు గణేశ, గణేశ శరణం శరణు గణేశ, మూషిక వాహన శరణు గణేశ, మోదక హస్త శరణు గణేశ, గణేశ శరణం శరణు గణేశ, గణేశ శరణం శరణు గణేశ, సిద్ధి వినాయక శ్రావణ మాసం పవిత్ర సోమవారాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఈరోజు వరకు 5 రోజుల పాటు ఇవాళ పంచమి పవిత్రమైనటువంటి దివసాన్ని పురస్కరించుకొని స్వామివారికి మూలమూర్తికి అన్నపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మరి స్వామివారికి పంచామృతాలు పలరసాలతో అభిషేకం నిర్వహించడం అనేటువంటి కొనసాగుతుంది. రోజు ఉదయం కూడా 5:30కు ప్రారంభమవుతుంది. కావున భక్తులు సకాలంలో విచ్చేసినట్లయితే ఈ కార్యక్రమంలో వారు ప్రత్యక్షంగా వారి స్వహస్తాలతోని స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కలిగింది భక్తులకు. ఈ కార్యక్రమం అనంతరం కూడా విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణతో పాటు మరి మహదాశీర్వచన కార్యక్రమం, వైదిక ఆశీర్వచనం కొనసాగుతుంది. ఇది ఈ మాసం వరకు కూడా కొనసాగుతుంది. భక్తులు ఉదయం పూట వచ్చేసినట్లయితే ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకునేటువంటి ఒక అవకాశం కలుగుతుంది. జై శివనారాయణ.